హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఇది పిల్లలకు నచ్చేలాగా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఇక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఎగ్స్ని బ్రేక్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత దీన్ని ఆమ్లెట్ లాగా అయితే వేసుకోవాలండి. తర్వాత దీని మీద కొంచెం సాల్ట్, కొంచెం కారం అయితే వేసుకోవాలన్నమాట. తర్వాత దీన్ని అన్నింటినీ బాగా కలిపేసేసుకొని పెద్ద పెద్ద పీసుల్లాగా అయితే చేసుకోవాలండి. ఇలా మొత్తం ఫ్రై అయిన ఆమ్లెట్ని అయితే ఒక ప్లేట్లాగా అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ మనం పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి దీంట్లో సాసులు కూడా చాలా కొంచెం కొంచెం యూస్ చేసి ఈ ఫ్రైడ్ రైస్ని అయితే ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఈ ఫ్రై చేసుకున్న ఆమ్లెట్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మరి కొంచెం నూనె అయితే వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి వచ్చేసేసి మనకు నచ్చిన వెజిటేబుల్స్ని అయితే వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనైతే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, క్యారెట్, ఇంకా క్యాప్సికమ్ కూడా వేసుకున్నానండి. క్యాబేజీ కూడా వేసుకోవచ్చు అనమాట. క్యాబేజీ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత వీటినన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. మంటని హై ఫ్లేమ్లో పెట్టే వీటినన్నిటిని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించిన రైస్ని అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. రైస్ని మొత్తం బాగా కలిపేసుకోవాలండి. రైస్ కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసేసి టేస్ట్గా సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. తర్వాత టేస్ట్కి సరిపడినంత కారం అయితే వేసుకోవాలండి. మనం పచ్చిమిరపకాయలు యూజ్ చేసాం కాబట్టి కారం అయితే చూసి వేసుకోవాలన్నమాట. వీటినన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. తర్వాత దీంట్లోకి వచ్చేసేసి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలండి. ఇవి కూడా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా మంటను హై ఫ్లేమ్లో పెట్టే చేయాలండి. అప్పుడే మనకి ఆ స్మోకీ ఫ్లేవర్ అయితే ఫ్రైడ్ రైస్కి వస్తుందన్నమాట. తర్వాత దీంట్లోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలండి. తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకోవాలన్నమాట. తర్వాత దీంట్లోకి వచ్చేసేసి ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ని వేసుకోవాలండి. దీన్ని కూడా బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం టమాటా సాస్ని అయితే వేసుకోవాలన్నమాట. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. తర్వాత దీంట్లోకి వచ్చేసేసి మనం ఫ్రై చేసుకున్న ఈ ఎగ్ని అయితే వేసేసుకొని బాగా టోస్ట్ చేసుకోవాలన్నమాట. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇట్లా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకైతే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనం ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని అయితే మనం అప్పటికప్పుడు వండిన రైస్తో అయినా చేసుకోవచ్చు, లేకపోతే మిగిలిన రైస్తో అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చింది అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.